సార్ చెప్పండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అవుతుంది. ఎలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయి అంటే గత ప్రభుత్వం మీద చాలా ఇప్పుడు కొత్త సంస్కరణలు తీసుకొచ్చాము. ముఖ్యంగా రాజధాని కూడా శరవేగంగా దూసుకుపోతుంది, ప్రపంచ బ్యాంక్ నుంచి రుణం కూడా అందుతుందని చెప్పేసి అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒకటే తెలుసుకోవాలండి, నాకు తెలిసినంతవరకు మాలలకి మాదిల చిచ్చు పెట్టాడు. వాస్తవంగా వర్గీకరణ తెచ్చింది, బిల్లు పాస్ చేసింది మీరు, మోడీ గారితో మీరు లింక్ అప్పుడు వేయింది మీరు. కానీ మా గురించి ఏం చెప్తున్నారు మీరు? మాలలకి డివైడ్ చేస్తాను, మాదిలకి సపరేట్ చేస్తాను. ఎందుకు? మాకు మీరు చిచ్చు పెట్టి మీరు పదవులు ఆక్రమిస్తారా? ఇదేమన్నా ఎంతవరకు న్యాయం? అంటే మీరు ఎవరి మీద పెట్టినా కేసులు పెట్టి బలాయించడం మీ ధర్మం. అది ఏమన్నా కరెక్టేనా? అసలు మాలామాలు మీరు చిచ్చు పెట్టాలి హక్కు ఎవరు ఇచ్చారండి? అంబేద్కర్ గారు మాకు ఇచ్చారు రైట్స్. మేము చేసే హక్కు మాకుంది, పోరాటంలో మాకుంది. అంతేగాని మీరేదో పెట్టి అదులు చేస్తాను, వాడు ఆ ప్రభుత్వం ఇది ప్రభుత్వం కాదు. మేము అంబేద్కర్ వారసులం, మాకు ప్రతిదీ అందాలి, రిజర్వేషన్ ఇవ్వాలి. మాకు ఏనాడు చేసినా అంబేద్కర్ గారు పెట్టింది రాజ్యాంగ చట్టసభలో నిర్వహించాడో ఆయన గురించి మేము ఎంతవరకు పోరాడతాం. మాకు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా మాకు బంధువు కాదు, చంద్రబాబు నాయుడు గారు మాకేం బంధువు కాదు. మాకు రిజర్వేషన్ ఏమున్నాయో అవి ఇవ్వాలి. పోతే వాడు టీడీపీ వాడు ఇటు వైసీపీ వాడికి అయితే పని చేయాలి అని అసలు ఎవరిచ్చారు మీకు? రాజ్యాంగ చట్టసభలో ఏమి నిర్ణయించారో అదే చట్టసభలో మీరు చేయాలి, మాట్లాడాలి. హక్కు ఎవరికి ఇచ్చారంటే ఏది మాట్లాడుతుంది? అదేమన్నా కరెక్టేనా? సరే, దాని గురించి కూడా కాదు. ఎక్కడ నేస్తే బియ్యం 90 అంటే 90 బియ్యం లేవు, అయిపోయినాయి. అయ్యానా? మేము పేద విద్యార్థులను బతికిన వాళ్ళం అండి. మాకు మాలా మాది వాళ్ళకి ఏం లేవు. మా కులం చెప్పాల్సిన ఆస్కారం మీకు లేదు. మాలా మాదిగా అంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిన రాజ్యాంగం. మీరు చెప్పేది ఇంకోటి చెప్తున్నారు ఏమని? కానీ మరి అదే అంబేద్కర్ గారి మీద మీరు చూసినట్లయితే సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది కదా, అంబేద్కర్ పైన అనుచిత వ్యాఖ్యలు అమిత్ షా అని చెప్పేసి అంటున్నారు. అమిత్ షా గారు కూడా నేర్చుకోవాలండి. ఆనాడు అంబేద్కర్ రాజ్యాంగం రాయబెట్టేగా ఇవాళ మీరు పెండు పెట్టి సంతకం పెడుతున్నారు. ఎవరి కులాలలో విమర్శించాలో అందరికీ ఇచ్చాడు కదా. అంబేద్కర్ మా ఒక్కడే సొంతమే కాదు, మా ఓడు కాబట్టి మేము మాట్లాడగలేము. ప్రతిదీ సబ్జెక్ట్ ఉంటే మాట్లాడాలి. మరి మోడీ గారు టీవీ పెట్టుకొని సంపాదించినాడు కదా, ఇవాళ ఎందుకు అయ్యాడు? మరి ప్రధానమంత్రి అయ్యాడుగా, ఎందుకు కాలేదు? మరి మాకు రాలేదు అంటే మాకు లేదు కాబట్టి, ఆ చదువు లేని మూర్ఖులం కాబట్టి మాకు అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు. ఆ చట్టసభలు ఏమి మీరు అనుకుంటున్నారో అదే బిల్లు పాస్ చేయాలి. అంతేగాని స్విచ్చులు పెట్టి గందరగోళాలు చేసి ఇవి అయితే మాత్రం ఒప్పుకునేది లేదు. మా అంబేద్కర్ వారసులో మేము ఎక్కడికైనా పోరాడితే పోయేదా ఏమి లేదన్నట్టు పోరాడతాము, దానికి భయపడేది ఏం లేదు. మేము ఏనాడు కూడా రాశారంటే నమ్ముకున్నామే. ప్రభుత్వం అయితే ఏ ప్రభుత్వం వచ్చినా మాకేం చేసేది లేదండి. మాకు ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం మాకు చేసేది లేదు. ఊళ్ళో పల్లెటూళ్ళ నాయకులు ఉంటారు, దాన్ని బట్టి ఎవరు నడుస్తారు. ఒకవేళ ఇతనేమంటాడు, ఏమబ్బాయి నువ్వు వైసీపీ కదా, నేను మొన్న నేర్చుకోవాలని ఏం ఎవరు మాట్లాడితే మేము భయపడేది ఏం లేదు. ఉన్నది ఏం మాట్లాడుతారో అదే చేయండి. పార్లమెంటు బిల్లు ఏ పాస్ చేసాడో అదే పాస్ చేయాలి అంతే. అది చేస్తాం ఇది చేస్తాం ఏం చేస్తారు? ఏ పని నాయకుడు వచ్చినా చేయడు. సరే, అమ్మఒడి వేస్తామన్నారు, ఏమైనా వేసారా? ఫీజు రీయింబర్స్మెంట్ వేస్తామన్నారు, వేసారా? అది అంటే ఒకటి సార్ మీరు అన్నారు ప్రభుత్వం ఏర్పడి 7 నెలలు అవుతుంది కదా, 7 నెలలు ఏం చేశారండి? పలాంది చేసింది చెప్పమనండి. 6 నెలలు అమ్మఒడి వేస్తామన్నాడు, లేదు. నా కొడుకు మేము తెచ్చుకుంటే తినాలండి. సరే, ఈనాడు నేను మాలమాడ జిల్లా ఇన్ఛార్జికి ఇచ్చారు, నాకు పల్నాడు జిల్లా ఇన్ఛార్జి. కానీ మరి ఏ రోజు మరి మాళ్ళకి అన్యాయం జరిగింది? మీరు వచ్చేసిందే లేదు. ఏ ప్రభుత్వం చేశారేమన్నా? మరి జగన్మోహన్ రెడ్డి గెలిచాక నా కొడుకు 45,000 వచ్చినాయి, నా పాపకి 35,000 వచ్చినాయి, 15,000 రూపాయలు 2 సార్లు పింఛన్ వచ్చింది. మరి మా నాన్నగారికి పింఛన్ రాకపోతే 15,000 రూపాయలు 13,000 రూపాయలు పింఛన్ వచ్చింది. ఆయనకి రానది ఎవరు అన్నారు? ఆ ప్రభుత్వం వచ్చింది వాళ్ళే చేస్తారు, వీళ్ళు చేసేది లేదు కదా. అక్కడ చేస్తా ఉన్నారు రాజ్యాంగం మొత్తం ఏదో మేము చేస్తాము అభివృద్ధి చేస్తాం. ఎక్కడ చేస్తారండి మీరు? ఆయన 9 ఏళ్ళ పరిపాలన నువ్వు చేయలేదు కదా. మరి జగన్మోహన్ గారు 5 ఏళ్ళు వస్తే ఆయన ఏం చేస్తాడు? 9 ఏళ్ళ పరిపాలన మీరు చేయాలి కదా. మరి మీరు 9 ఏళ్ళ పరిపాలన మీరు చేసినప్పుడు మొత్తం బందోబస్తు చేసి అది చేసి ఇది అన్నారు, వర్షాలు లేవు. 9 ఏళ్ళ పరిపాలన మీరు చేస్తే వర్షాలు లేవు. మరి ఆయన వచ్చినా గెలిచింది. మరి ఇప్పుడు మీరు కూడా అన్నారు, ఏమన్నారు? మొన్న మా ప్రభుత్వం వచ్చి గెలిచాక మాకు నీళ్ళు వచ్చినాయి, వర్షాలు పడ్డాయి అన్నారు. అది ప్రభుత్వం కాదండి, పైన భగవంతుడు ఇవ్వాలి, భూమి తల్లి సహకరించాలి. అంతేగాని చెప్పుకున్నంత ఏం రాదు కదా. మరి మొన్న వస్తుంటే అక్కడ డిఎస్పీ గారు బళ్ళు పెట్టించి మా ధర్నా చేశారు. ఇప్పుడు మాకు హక్కు ఉంది కదండి, లేదా? మేము సభలలో పెట్టుకోవడం రాజ్యాంగం లేదా మాకు? మీరు ఎందుకు డిఎస్పీ రాపాల్సిన అవసరం ఏంది? మా మామలంతా ఎక్కడి నుంచి వైజాగ్ ఇక్కడ పోతే కర్నూలు అనంతపురం బళ్ళు కూడా ఆపేశాడు. ఆపాల్సిన అవసరం ఏముంది? అక్కడ మేము మీటింగ్ పెట్టుకోకూడదా? మా బళ్ళు మీరు ఆపేసి వెనక్కి పంపిస్తారా? టోల్ ప్లాజా దగ్గర బళ్ళు ఆపేశారు. అంటే మీ మీటింగ్లు అయితేనేమో బళ్ళు పిలిపించుకుంటారా, మాకైతే బళ్ళు పిలిపిస్తారా? అదేం అవసరమే ఉంది? అవసరం లేదు కదా. చేసుకోండి, ఎవరు పరిపాలన అవుతారో చేసుకోండి. మా హక్కుల కోసం మేము పోరాడతాం. అంబేద్కర్ వారసులు చచ్చేదాకా వదిలిపెట్టేది లేదు ఎవరినైనా సరే. మా హక్కులు మాత్రం పోరాడేదేలే.
ఎక్కడికైనా మేము మాత్రం దీని గురించి పోరాడతాం.